3 నిమిషాల్లో బకెట్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి బకెట్ అయితే ఎంత మురికిగా ఉందో. ఇలా కొద్ది రోజులు అవుతుందండి క్లీన్ చేయక. ఈ రోజైతే ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఇలా మనం హార్పిక్ లిక్విడ్ అయితే వేసుకోవాలి కొద్దిగా. వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం వంట సోడా వేసుకోవాలండి. కొంచెం హార్పిక్ ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే మనకు బకెట్ మంచిగా నీట్‌గా క్లీన్ కావడానికైతే ఇలా వంట సోడా వేసుకోగానే ఇవి 2 మిక్స్ అవుతూనే ఇలా ఫామ్ లాగా వస్తుంది కదా! ఇప్పుడైతే మనం ఒక బ్రష్‌తోని క్లీన్ చేసుకుందాం. లేదంటే స్క్రబ్బర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చేతికైతే గ్లౌజ్ గానీ, కవర్ గానీ కట్టుకొని క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ నేను బ్రష్‌తోని క్లీన్ చేస్తున్నాను కాబట్టి కట్టుకోలేదు. తర్వాత స్క్రబ్బర్‌తో క్లీన్ చేసేటప్పుడు అయితే ఒక కవర్ కట్టుకొని క్లీన్ చేశాను. ఇచ్చింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకోసమే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా లోపల రుద్దుకున్న తర్వాత బయట కూడా ఇలాగే లిక్విడ్ వేసుకొని మరొకసారి ఇలా రుద్దుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకొని ఇలా రుద్దుకున్న తర్వాత మనం పట్టుకునేది కడెం ఉంటుంది కదా, దాన్ని కూడా మంచిగా నీట్‌గా ఇలా రుద్దుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. మనకైతే బకెట్ అయితే తెల్లగా అవుతుందండి. మనం కడుగుతుండే చూడండి మనకైతే తెల్లగా మెరుస్తూ ఉంటుందండి బకెట్ అయితే. ఒక్కసారి మనం ఇలా క్లీన్ చేసుతూనే సగం మురికంతా వేయింది కదా, మనం పోయిన తర్వాత మళ్ళీ మనమైతే వాటర్తోని ఇప్పుడైతే క్లీన్ చేసుకుందాం. ఇలా వాటర్తోని క్లీన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ కొంచెం అంత ఉంది కదా మిడిల్‌లో, ఆ కొద్దిగా కూడా మనం మంచిగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా హార్పిక్, కొంచెం వంట సోడా మళ్ళీ ఒకసారి వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మరొకసారి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్క్రబ్బర్‌తో మనం రుద్దుకున్నట్టయితే మనకైతే బకెట్ అయితే నీట్‌గా ఉంటుంది. తెల్లగా అయిపోతుందండి. ఇక ఇలా రుద్దుకున్న తర్వాత ఒకసారి వాటర్ పోసుకొని మంచిగా ఇక క్లీన్ చేసుకోవాలండి ఈ బకెట్ని అయితే. చూడండి ఇప్పుడు వాటర్తో మనం క్లీన్ చేసినప్పుడైతే తెల్లగా ఉంటుంది. ఇది కొంచెం ఏందంటే హార్పిక్ అయితే చేతిలోకి అంటినట్టు అనిపించింది కాబట్టి నేనైతే కొద్దిగా విమ్ లిక్విడ్ వేసి కూడా ఒకసారి రుద్దానండి. ఇలా బకెట్ కడిగిన తర్వాత కొంచెం విమ్ లిక్విడ్‌తోని క్లీన్ చేసుకుంటే బకెట్ అయితే కొత్త దానిలాగా మెరుస్తుందండి. మనకైతే కొద్దిగా షైనింగ్ వస్తుంది బకెట్‌లో అయితే. పాత బకెట్లు సోప్ మరకలు కానీ, మన ఫ్లోరైడ్ మరకలు కానీ ఇవన్నీ పోతాయండి మనం ఇలా క్లీన్ చేసుకున్నప్పుడైతే. 3 నిమిషాల్లో బకెట్ అయితే తెల్లగా తళతళలాడుస్తూ మెరుస్తూ ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి బకెట్ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బకెట్లు అయితే మనకు ఎప్పుడు చూసినా కొత్తగానే కనిపిస్తాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.